వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ అడ్వొకసీ అడ్వైజరీ. నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్. భరణం అనేది ఒక బాధ్యత లేదా ఒక భారమా? బాధ్యతగా ఉండాల్సిన భరణాలు భారంగా ఎందుకు మారిపోతున్నాయి? ఈ భర్తలకి కోర్టు ఎందుకు వివిధ కేసెస్లో వివిధ రకాలైనటువంటి భరణాలను చూపిస్తున్నారు? ఈ విధంగా నేను బాధ్యతగా నా భార్యకి భరణాన్ని ఇవ్వడానికి, ప్రతి నెల మెయింటెనెన్స్ ఇవ్వడానికి నేను వాలంటీర్గా ముందుకొచ్చాను. దానికి కోర్టు కూడా అంగీకరించింది. అయినా సరే నన్ను మళ్ళీ హైకోర్టుకు పిలిపించి నాకు మళ్ళీ మరొక భరణాన్ని వేస్తున్నారు. ఈ యొక్క బాధ్యతగా ఉండాల్సిన భరణం భర్తలందరికీ ఒక భారంగా తయారవుతుంది అని చెప్పి వాపోతున్నటువంటి ఒక బాధితుడు, ఒక భర్త బాధితుడు, ఒక భార్య బాధితుడి యొక్క విషయాన్ని ఈరోజు మేము ముందుకు తీసుకొస్తున్నాం. 15th May 2025 ఒరిస్సా హైకోర్టు ఇచ్చినటువంటి ఒక చక్కటి సైటేషన్ ఈ రోజున మనందరికీ ఒక మంచి ఉదాహరణగా మనం చూసుకోవాలి. అనన్య రౌత్రారి వర్సెస్ నిహారంజన్ రాయ్. ఇది ఒక భార్య భర్తలకు వచ్చినటువంటి సమస్యల్లో వీళ్ళిద్దరూ కోర్టుకు వచ్చారు. భార్యకి నాకు భరణం కావాలి అని చెప్పి కోర్టులో ఆ యొక్క పిటిషన్ వేసినప్పుడు, తీర్పిచ్చే సమయంలో, వాగ్వాదాలు జరుగుతున్నటువంటి సమయంలో కోర్టు మొత్తం ఆ భార్య తన భర్తపై పెట్టినటువంటి ప్రతి కేసుల్ని పరిశీలించి భార్యకి ఆల్రెడీ 20,000 రూపాయల భరణము మరియు తన పిల్లలకి చదువులతో కలిపి మరొక 10,000 రూపాయల భరణము వేరే కోర్టులో వేరే కేసులో ఆల్రెడీ ఇచ్చినట్టుగాను, ఆ అమ్మాయికి ప్రతి నెల భరణం వస్తున్నట్టుగాను, అది సరిపోవటం లేదు, నాకు ఇంకొంచెం భరణం కావాలి, నా యొక్క మెయింటెనెన్స్కి ఈ 30,000 సరిపోవటం లేదని చెప్పి ఆ యొక్క భర్తపై మరొక కేసు వేసినప్పుడు ఆ భర్త ఏం చేయాలో తెలియక ఇది భరణమా లేదా భారమా, దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పి హైకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టు మొత్తం అన్నిటిని పరిశీలించి ఈ విధంగా చెప్పింది. ఒక కేసులో ఒకసారి భరణాన్ని కోర్టు తీర్పుగా ఇచ్చినప్పుడు ఆ యొక్క భరణానికి మించకుండా ఎంత పర్సంటేజ్ అయితే భరణం ఇవ్వచ్చో అంతకు మించి భరణం యొక్క భారాన్ని భర్తపై మోపకూడదని చెప్పి కోర్టు గ్రహించి ఆ యొక్క భార్యకి నీకు ఎడిషనల్గా ఎటువంటి భరణమో రాదు, కేవలం నువ్వు ఇక్కడ వరకు కోర్టుకి నీ భర్త వచ్చాడు కాబట్టి, నీ భర్తే హైకోర్టు వరకు నేను పిలిచాడు కాబట్టి కోర్టు ఖర్చులు మాత్రమే నీకు ఇస్తారు తప్ప నీకు ఎటువంటి భరణము ఇక మీదట రాదు. ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కోర్టులో వచ్చినటువంటి ఈ 30,000 రూపాయల భరణం నీకు సరిపోతాయి. ఈ కేసు పూర్తిగా విచారణ జరిగి ఆ తర్వాత ఇంకా అవసరమైతే అప్పుడు నీకు భరణాన్ని ఇస్తాం, కానీ ఈ మధ్యలో నీకు పెండెంట్ లైట్ అనేటటువంటి భరణాన్ని ఆ యొక్క సెక్షన్ ప్రకారం నీకు భరణాన్ని ఇవ్వడం కుదరదు అని తేల్చి చెప్తూ హైకోర్టు ఇంకొక మంచి మాట చెప్పింది. ఇది భరణమే, దీన్ని భారంగా చూడాల్సిన అవసరం లేదు. భర్తకి వస్తున్నటువంటి సంపాదనలో 15 నుంచి 20%, 10 నుంచి 15% ఏదో రకంగా ఆ యొక్క భర్త ఎంతవరకు ఇవ్వగలడో ఆలోచించి అడ్వకేట్ కమిషన్ ద్వారానో లేదంటే కోర్టు లెక్కించినటువంటి పద్ధతుల ప్రకారమో సెక్షన్స్ ప్రకారము ఇంత భరణం ఇస్తే ప్రస్తుతానికి సరిపోతుంది అని చెప్పి కోర్టు నిర్ణయించినప్పుడు అదే ఫైనలైజ్ చేస్తుందే తప్ప నాకు ఇంకా భరణం వస్తుంది అని చెప్పి మీకు మరికొంతమంది ఎన్నో ఆశలు కల్పించి ఉండొచ్చు. సో మహిళామూర్తులందరికీ నేను ఏం చెప్తున్నానంటే, కోర్టు మీకు ఒక భరణాన్ని అలాట్ చేసినప్పుడు ఇంతే ఎందుకు అలాట్ చేసింది, ఇంతకంటే ఎక్కువ రాదా అనే మీ ప్రశ్నకు సరైన సమాధానం వచ్చే వరకు మీరు ఆలోచించి అవసరమైతే ఇంకో 2-3 అడ్వకేట్స్ యొక్క సలహాలను మీరు తీసుకుని అప్పుడే మీరు హైకోర్టుకు వెళ్ళండే కానీ మీ యొక్క భర్తలకి ఈ భరణాన్ని ఒక భారంగా మార్చేస్తే వాళ్ళు మొత్తానికే చేతులు ఎత్తేసి నేను ఏమీ ఇవ్వను, నేను ఏమి ఇచ్చే పొజిషన్లో లేను అని చెప్పేస్తారు. సో అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంటుంది. ఇవి అన్ని కేసులకి వర్తిస్తుందా అని చెప్పి కొంతమంది కౌంటర్ కామెంట్లు వేస్తారు, నాకు తెలుసు. సో అందుకే ముందుగా నేను ఏం చెప్తున్నానంటే, ఈ యొక్క సైటేషన్ మీ కేసుకి కనుక సూటబుల్ అయితే అటు భర్త అయినా సరే ఇటు భార్య అయినా సరే 30,000 వస్తుంది కాబట్టి అక్కడ వరకు సర్దుకుంటే సరిపోతుందా, లేదు నాకు 50,000 వరకు ఎలిజిబిలిటీ ఉందా, అసలు నా భరణం యొక్క ఎలిజిబిలిటీ ఎంత అనేది మీరు తెలుసుకోవాలి ముందుగా. సో ఇటువంటి ఎలిజిబిలిటీ మీకు ఎంతవరకు వస్తుంది, భర్త యొక్క సంపాదనలో భార్యకి ఎంతవరకు వాటా ఉంటుంది, వీటన్నిటిని నేను మరొక వీడియో చేశాను. మీరు అందులో చూస్తే మీకు పూర్తి వివరాలు కూడా మీకు తెలుస్తాయి.